గైస్ ఇది ఏంటంటే చిన్న వ్లాగ్ నేను అప్లోడ్ చేస్తున్నా. ఇది నా బండికి వాష్ చేపియాలి, చాలా రోజు అయింది వాష్ చేపియాలి. డైలీ అనుకుంటున్నా వాష్ ఇప్పుడు చేపియాలి, వెళ్ళేటప్పుడు చేపిస్తా, కానీ అసలు టైమే దొరకలే. ఇంకా మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో అయితే. సో ఈరోజు ట్రాఫిక్ లేదు, ఇంకా టైం ఉంది అని ఇప్పుడు వాషింగ్కి వెళ్తున్నా నేను. ఎవన్ బండికి ఇట్లాంటి లైట్స్ ఉంటే వాటర్ వాష్కి ఇట్లా కవర్ వేపియాలి. ఇప్పుడే వాటర్ వాష్ చేస్తే సేఫ్ ఉంటాయి, లేకపోతే ఆ వాటర్ ప్రెషర్ వల్ల లైట్ పాడవుతుంది, వైర్లో ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైనా వాటర్ వాష్ చేపిస్తే ఇట్లా కవర్ పెట్టాలి కంపల్సరీ. తీస్తున్నా రైట్. బైక్ అక్కడ జబర్దస్త్ అవుతుంది వాటర్ వాష్. వాటర్ వాష్ జబర్దస్త్. ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ కాదు, కానీ మస్తు ఉంటుంది ఇక్కడ. మొత్తం ఇట్లా దిల్సే చేస్తాడు వాషింగ్. ఇగో అన్న ఒకసారి హాయ్ చెప్పు. ఇదే ఇక్కడ ఆపోజిట్ తులసి వనం ఇక్కడ ఉంటుంది. స్టార్ వాటర్ వాషింగ్ అండ్ ఫోమ్ వాష్, జబర్దస్త్ క్రేజీ. మొత్తం వాటర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు డ్రై క్లాత్తో మొత్తం తుడిచేసి మస్తు చకాచక్ క్లీన్ చేసేస్తాడు అన్న. ఓకే అన్న, వస్తాం మళ్ళీ నెక్స్ట్ వీక్. రైట్ బాస్, బైక్ వాష్ అయితే బాగానే అయిపోయింది. ఆ అన్న ఒక మాట అన్నాడు, నేను ఫుల్ ఖుష్ అయిపోయినా. ఆ ఖుష్ అవ్వడంతో పాటు నేను ఫుల్ షాక్ కూడా అయినా. అన్న ఏమన్నాడంటే, మీరు ఒక స్టోరీ పెట్టిరంట ఇన్స్టాగ్రామ్లో, దాన్ని చూసి చాలామంది కూడా వచ్చారు ఇక్కడ. అది బ్లూ కలర్ బైక్ వాషింగ్ ఇక్కడ చేస్తాడని చాలామంది వచ్చారు. నేనైతే ఫస్ట్ నమ్మలే, కానీ కాసేపటి తర్వాత ఒక బంధు వచ్చాడు. ఆడేమన్నాడంటే, అరే ఈ బ్లూ బైక్ గరిలా తెలుసు, నాకు చాలాసార్లు చూసిన ఈ రూట్లో మస్తుగా అనిపిస్తుంది అని మాట్లాడింది కాసేపు. ఏముండే తెలుసు ఆ ఫీలింగ్. ఒక బండి వల్ల మన ఐడెంటిఫికేషన్ ఉంటే మస్తు ఉంటుంది బైక్, మజా వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, అది పెయిడ్ ప్రమోషన్ కాదు. ఆ అన్న దగ్గర నేను నా కార్, బైక్, వేరే 2 వీలర్స్ అవన్నీ అక్కడే వాష్ చేపిస్తా. ఆ అన్న నాకు చాలా టైం ఉంది తెలుసు, కానీ ఆ వీడియో వల్ల ఏదో 2-3 కస్టమర్స్ వచ్చారు. సో మంచిదే కదా. కానీ వీడియోలో చెప్పినట్టు మీ దగ్గర ఎట్లయినా లైట్స్ అవన్నీ ఉంటే వాటర్ వాష్ ఇచ్చే ముందు దానికి కవర్ చేయండి, లేకపోతే పాడైపోతుంది. ఏదైనా పాలిథిన్ బ్యాగ్తో కవర్ చేయవచ్చు, లేకపోతే దానికి క్యాప్ వస్తుంది. కొన్ని సర్కిల్ లైట్స్ ఉంటాయి, దానికి క్యాప్ వస్తుంది. ఆ క్యాప్ పెట్టినా ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడైనా వాటర్ వాష్ ఇచ్చేటప్పుడు మెన్షన్ చేయండి వాళ్ళకి, ప్రెషర్తో వాష్ చేయకండి లైట్ దగ్గర, ఇంకా రేడియేటర్ దగ్గర. ఎందుకంటే అది డెలికేట్, మళ్ళీ పాడైపోతే ఖాళీ 5-7 ఎంతో మీకే లాస్ కదా. సో రైట్, ఇది ఒకటే చిన్న వ్లాగ్. నేను ఏదో సరదాగా బైక్ వాష్ వీడియో తీయాలనుకున్నా, కానీ ఏదో కొత్త విషయాలు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.